15 థింగ్స్ యూ డిడ్ నో అబౌట్ మినాటో నమికాజీ. ఈ వీడియో ఒక టాపిక్ అదే. ఇందులో కొన్ని థింగ్స్ మీకు తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో చెప్పేసా కొన్ని. సో, అవి కాకుండా మీకు అరే బ్రో! నాకిది ముందే తెలుసు అని మీకేదైనా అనిపిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అదేదో. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో ఒక టాపిక్ స్టార్ట్ చేద్దాం పదండి. మినాటోకి సంబంధించిన 15 థింగ్స్ అయితే మీకు చెప్తా. ఇంకా చాలానే ఉన్నాయి గానీ ఇప్పటికైతే ఈ 15 తోటే సరిపెట్టుకోండి. లేదు మాకు ఇంకా కావాలనుకుంటే పార్ట్ 1 కింద కామెంట్ చేయండి. కిజ్మోటో సెన్సెకి ఫోన్ చేసి అడుగుతా ఏమన్నా కొత్త విషయాలు. అయితే మీకు మినాటో గురించి చాలా తెలుసని నేను అనుకుంటాను కదా! కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి. కొన్ని ఫన్నీ థింగ్స్ ఉన్నాయి. కొన్ని రికార్డ్స్ ఉన్నాయి మినాటోకి సంబంధించినయి. కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మినాటోకి సంబంధించి. నా ఫోన్ నోటిఫికేషన్. సో, అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని థింగ్స్, కొన్ని రికార్డ్స్ అయితే నేను 10 అయితే కలెక్ట్ చేసి ఈ వీడియోలో పెట్టా. అలానే ఇప్పుడు నేను చెప్తున్న ఈ 15 థింగ్స్ మినాటో గురించి కొన్ని వెబ్‌సైట్‌లోకించి, అలానే నరుటోపీడియా, కొన్ని ట్విట్టర్ ఒక పోస్ట్‌లకించి సో, ఇలా గ్యాదర్ చేసి నేను చెప్తున్నా. సో, మీరు ఇవన్నీ నేను పుట్టించి చెప్తున్నాను అనుకోకండి. మీరు కూడా కావాలనుకుంటే గూగుల్‌లో వెబ్‌సైట్‌లు పట్టుకొని తిరిగితే మీకు దొరుకుతాయి. సో, ఇప్పుడు ఆ 15 థింగ్స్ నేను కలెక్ట్ చేసినవి మీకు చెప్పడం అయితే స్టార్ట్ చేస్తా. ఫస్ట్‌ది వచ్చేసి మీలో చాలా మందికి తెలుసు అనుకుంటా. ఆల్రెడీ దీనిపైన షార్ట్ కూడా చేశా. తెలవని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా! సో, ఫస్ట్ ఫ్యాక్ట్ ఏందంటే మినాటో మొత్తం 847 మిషన్‌లు అయితే కంప్లీట్ చేసిండు. అందులో డి ర్యాంక్ మిషన్‌లు వచ్చేసి 122, సి ర్యాంక్ మిషన్‌లు వచ్చేసి 147, బి ర్యాంక్ మిషన్స్ వచ్చేసి 216, ఏ ర్యాంక్ మిషన్స్ వచ్చేసి 323. ఇక లాస్ట్ అన్నిట్లకన్నా డేంజరస్ మిషన్స్ అనే ఎస్ ర్యాంక్ మిషన్‌లు మినాటో మొత్తం 39 అయితే కంప్లీట్ చేసిండు. నాకు తెలిసి మీరు ఇందాక మాకు తెలిసిందే అనుకుంటున్నారు కదా! సో, మినాటో కంప్లీట్ చేసిన ఒక 3 ఎస్ ర్యాంక్ మిషన్‌లు మీరు కింద కామెంట్ చేయండి మామ. అట్లీస్ట్ ఒకటన్నా కామెంట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేశా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మొదలైతే పదండి. సో, ఇక సెకండ్ థింగ్ ఏందంటే కిజుమోటో సెన్సే ఒక పర్సనల్ లైఫ్ అనేది మినాటో ఒక స్టోరీని అయితే చేంజ్ చేసింది. అర్థమవుతుందా? కిజుమోటో సెన్సే ఒక పర్సనల్ లైఫ్ అనేది యానిమీలో మినాటో ఒక క్యారెక్టర్ ని చేంజ్ చేసి స్టోరీని చేంజ్ చేసింది. కిజుమోటో సెన్సేకి ఫస్ట్ అసలు ప్లాన్ లేదంట మినాటోకి లాంగ్ లెంత్ ఉండే రోల్ ఇద్దామని చెప్పి. బట్ తర్వాత కిజుమోటో సెన్సే ఫాదర్ అయినాక పేరెంట్స్ చిల్డ్రన్స్ యొక్క బాండింగ్ ఎంతో ముఖ్యమో తెలుసుకొని, చిల్డ్రన్స్ అసలు పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకొని, మెయిన్లీ అయిన నరుటో తన పేరెంట్స్ ని కలవాలి, ఫేస్ టు ఫేస్ తను మాట్లాడాలి తన పేరెంట్స్ తోటి అని చెప్పి నరుటో తన పేరెంట్స్ ని కలిసే సీన్స్ అయితే క్రియేట్ చేసిండు. సో, మనం కిజుమోటో ఒక చిల్డ్రన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే మనకి అసలుకి రెండు ఎమోషన్ సీన్స్ అనేవి అసలు పడేటివే కాకపోవు యానిమీలో. దీనిపైన మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇక థర్డ్ వచ్చేసి మినాటో అలానే కుషినోక క్యారెక్టర్స్ అనేవి జపాన్ ఒక పురాణాల నుంచి అయితే ఇన్స్పైర్ అయినారు. యామాటా నో ఒరోచి అనే ఒక స్టోరీలో ప్రిన్సెస్ ఉంటదంట. ఆ ప్రిన్సెస్ పేరు వచ్చేసి కుషినాడా హైమ్. కరెక్టే అన్నాను అనుకుంటే ఈసారి. ఇప్పటికే 9 మాటలు చెప్పిన. ఈసారి రాకపోతే మైక్ అందుకొని ల్యాప్టాప్ గరుస్తాం. సో, ఈ ప్రిన్సెస్ నైతే సుసానో ఓ అనే ఒక దేవుడు అయితే సేవ్ చేసి తననైతే మ్యారేజ్ చేసుకుంటాడంట. సో, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు కుషినా పేరు మళ్ళీ వస్తలేదు. సరే కుషినా ప్రిన్సెస్ పేరు బాగానే ఉంది. సుసానో ఓ అనేది మినాటో పేరు కాదు కదా! అసలు సంబంధమే లేదు కదా! ఉచేక్లాన్ కింద పోతుంది కదా సుసానో అనేది అని మీకు డౌట్ రావచ్చు. ఈ సుసానో ఓ అనే నేమ్ అనేది మినాటో ఒక సర్నేమ్ ఉంది కదా నమికాజీ, దాంట్లో ఒక పార్ట్ అంట. లైక్ నమికాజీ అంటే దాంట్లో విండ్ గాలి, అదే గాలి, వాటర్, సుసానో ఓ అలానే సముద్ర దేవుడు అని ఇట్లా మీనింగ్ వస్తుంది అనమాట. నమికాజీ అనే దానికి వస్తదంట. సో, అలా మినాటో ఒక సర్నేమ్ కి ఇది మ్యాచ్ అయ్యే ఉందని చెప్పి వాడు వెబ్సైట్ లో రాసిన మీ స్క్రీన్ పైన చూస్తుండొచ్చు. మీకు ఏమైనా అర్థమైందా? నాకైతే అర్థమైంది. బట్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను అనుకుంటున్నా. ఏం చేస్తారు తీయండి మీ కర్మ. నా వీడియో ఓపెన్ చేసుకొని చూస్తున్నారు కదా. ఇక ఫోర్త్ థింగ్ వచ్చేసి మినాటో ఒక గ్రేడ్స్ అనేది అమేజింగ్ అంట అకాడమీలో. మినాటోకి నింజా అకాడమీలో బెస్ట్ గ్రేడ్స్ ఉన్నాయంట. ఇది ఇటాచి షిండెన్ బుక్ ఆఫ్ బ్రైట్ లైట్ లో రివీల్ చేసిరంట. మినాటోకి వచ్చేసి చునిన్ ఎగ్జామ్స్ లో హైయెస్ట్ స్కోర్ రికార్డ్ అయితే ఉందంట హిస్టరీలో. ఫిఫ్త్ వచ్చేసి మినాటో నమికాసి ఫ్యూయింగ్ జుట్సు అంటే సీలింగ్ టెక్నిక్స్. సో, మినాటో ఈ సీలింగ్ టెక్నిక్స్ అనేటి తన మాస్టర్ తోటో లేకపోతే తన ఒక తోటి షినోబిస్ తోటో నేర్చుకోలేడు. మినాటో ఈ సీలింగ్ టెక్నిక్స్ అనేటి తన వైఫ్ అయిన కుషినా నుంచి అయితే నేర్చుకుండు. లైక్ మినాటో యూజ్ చేసిన రీపర్ డెడ్ సెల్ ఇది కుషినా నుంచి నేర్చుకుండు. సో, కుషినాకి ఎలా తెలుసు ఇంత డెడ్లియస్ట్ డుట్సు అంటే కుషినా ఉజుమాకి క్లాన్ కి సంబంధించింది కదా. మీరు నరుటో వాళ్ళకి పోయి ఏ షినోబిని అడగండి సీలింగ్ టెక్నిక్స్ ఎవరు బాగా యూజ్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఉజుమాకి క్లాన్ పేరే. అంటే అప్పుడు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళని అడగండి. ఇప్పుడు ఎంగు ఉన్న షినోబిని అడిగితే వాళ్ళు మొన్న వచ్చిన బచ్చగాలు వాళ్ళకి ఏం తెలియదు. సో, కింద కామెంట్ చేయండి మరి మీరు ఎప్పుడు నరుటో వాళ్ళకి వెళ్తున్నారో. నన్ను కూడా పట్టుకోమండి పోతే కొంచెం. సరే గానీ కిజుమోటో సెన్సే లైక్ మినాటో కుషినా నుంచి ఈ సీలింగ్ టెక్నిక్స్ నేర్చుకునే కొన్ని సీన్స్ పెట్టుంటే బాగుంది కదా. కొంచెం ఫన్ గా అనిపించు. సిక్స్త్ వచ్చేసి మినాటో ఒక పేరుకి ఒక పోయేటిక్ మీనింగ్ ఉందంట. ఈ అమ్మ ఫోన్ అంటే మినాటో ఒక పేరుకి లైక్ కవిత్వము ఉందంట. ఇప్పుడు మీరు కవిత్వం అంటే ఏంది డీటెయిల్ గా వీడియో చెప్తాడంటే నాకైతే ఏ కవితలు రావు. బట్ కానీ ఇక్కడ మినాటో ఒక పేరు పైన ఏ కవిత్వం ఉందో మీద టచ్ చేసుకుంటూ పోతా. మీరు కూడా మీద ఇన్నట్టు ఇనకున్నట్టు ఉండండి. మినాటో గంగ్ అంటే మీనింగ్ వచ్చేసి ఓడరేవు అంటే నౌక
ఆశయం. తర్వాత నమికాజే అంటే బాయ్ ఏంగ్ అంటది. ఏందిరా బూతుదిలా ఉంది. ఏం ఆడుంది నేను చదువుతున్నాం మనకు తెలియదు. సో దాని మీనింగ్ వచ్చేసి అలలు ఇంకా గాలి అంట. మీకు అనిపిస్తుంది కదా ఏరా ఏదో కవిత్వం అన్నో ఏం చెప్తున్నావు నీకని అర్థమవుతుందంటే నేను ముందే చెప్పా మీద మీద టచ్ చేస్తా మీద మీద తినండి అని. ఇంత మించి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ముందే మనకి నోరు అసలుకి సహకరించదు తిరగనికి. సెవెంత్ వచ్చేసి కిజుమోటో సెన్సే అయితే మినాటో పైన ఒక స్పిన్ ఆఫ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నంట. ఇది కిజుమోటో సెన్సే 2009 లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పిండు. మినాటో యంగ్ పర్సన్ గా ఉన్నప్పుడు తనని పెట్టి ఒక స్పిన్ ఆఫ్ అయితే స్టార్ట్ చేద్దాము అనేది అనుకున్నంట. బట్ అప్పుడు కిజుమోటో సెన్సే నరుటో పైన ఒక కొత్త కంటెంట్ ని క్రియేట్ చేయాలి అనే టాపిక్ పైన కొంచెం అలసిపోయినట్టుందంట. అప్పటికే కిజుమోటో సెన్సే స్పిన్ ఆఫ్ బొరుటో మాంగా పైన కూడా లెస్ టైం అయితే క్రియేట్ చేసినట్ట. తన ఫ్యామిలీ తోటి ఎక్కువ ఉండడం అయితే స్టార్ట్ చేసినట్ట. సో అందుకే కిజుమోటో సెన్సే ఆ సిరీస్ ని అయితే స్టార్ట్ చేయలేడు. అలానే ఇంకా స్టార్ట్ చేస్తాడు ఫ్యూచర్ లో అంటే బొరుటో 2 బ్రోటెక్స్ ఏమైంది మరి. అందుకే కిజుమోటో సెన్సే ఇప్పట్లా స్టార్ట్ చేస్తాడని చెప్పి వాళ్ళకి నమ్మకం లేదు. అసలు అది వస్తుందని చెప్పి కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇప్పుడు ఎయిత్ వచ్చేసి అసలుకి మినాటోని 4th గా లెక్కనే చూపిద్దాము అని అనుకోలేడంట కిజుమోటో సెన్సే. కిజుమోటో సెన్సే ఫస్ట్ సార్ స్కెచ్ చేసేటప్పుడు అయితే నరుటో ఫాదర్ ని 4th కాగే లెక్క చూపిద్దామని అనుకోలేడంట. తాడు కాగని కూడా ఫస్ట్ ఒక డాగ్ లెక్క అయితే డ్రా చేసిండు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు అనేది కరెక్టే మామ. ఆల్రెడీ స్కెచ్ కూడా గీసిండు. మీరు ఇమేజ్ చూస్తుండొచ్చు స్క్రీన్ పైన. తర్వాత మనం కిజుమోటో సెన్సే ఒక ఎడిటర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ కొంచెం మారింది. అమ్మో ఇవన్నీ విన్నప్పుడు అనిపిస్తుంది ఇవి నిజంగానే జరిగి ఉంటే అసలుకి మినాటో నరుటో సిరీస్ లో మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ లో ఫస్ట్ ప్లేస్ ఉంటాడు. ఇవన్నీ జరుగుంటే మినాటో ప్లేస్ ఏడుండేది అసలుకి మినాటో అనే క్యారెక్టర్ సిరీస్ లో ఉందని చెప్పి గుర్తుకుండేది అసలు మన వాళ్ళకి. ఇప్పటిదాకా మనం అవుట్ ఆఫ్ సిరీస్ తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్ సిరీస్ లో కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మినాటోకి రీడింగ్ ఒక హ్యాబిట్ ఉందంట. జురాయా సెన్సే ఒక నోవెల్స్ చదవడం అంటే మినాటోకి చాలా ఇష్టం అంట. 10th వచ్చేసి మినాటో ఒక ర్యాంకింగ్ అనేది అంటే నరుటో సిరీస్ వాళ్ళే 7 పోల్స్ అయితే పెట్టినారు. సో మినాటో 6th పోల్ లో వచ్చేసి 9th ప్లేస్ లో వచ్చిండు ర్యాంకింగ్ లో. తర్వాత 7th పోల్ లో వచ్చేసి 7th ప్లేస్ లోనే వచ్చిండు ర్యాంకింగ్ లో. సో ఆ 2 పోల్ లో తప్పించి మీకు మినాటో ఎప్పుడు టాప్ 10 ర్యాంకింగ్ లో కనిపించాడు. ఎప్పుడు దాని కిందనే ఉండేటోడు. బట్ ఈ 2 పోల్లలో మినాటో మీదకైతే వచ్చిండు. బట్ 1 year కింద కిజుమోటో సెన్సే పెట్టిన పోల్లో అయితే మినాటో ఫస్ట్ ప్లేస్ లో వచ్చిండు. 11th వచ్చేసి కిజుమోటో సెన్సే ఫస్ట్ అసలు మినాటోని అసలు సిరీస్ లోనే ప్లాన్ చేయలేడు. నరుటో ఫాదర్ అయితే కురామానే హిమ్సెల్ఫ్ లెక్క అయితే చూపిద్దాం అనుకుండు. కురామా ఒక సన్ లెక్క చూపిద్దాం అనుకున్న నరుటోని. బట్ సిరీస్ స్టార్ట్ అయ్యే వరకు నరుటోని ఒక జింజురికి లెక్క అయితే చూపించిండు. బట్ దాని తర్వాత కిజుమోటో సెన్సే అసలుకి నరుటో ఒక ఫాదర్ పైన ఎలాంటి ప్లాన్ లేదంట అప్పటికి. బట్ తర్వాత చాప్టర్ 16 రిలీజ్ అయితే అప్పటికైతే మినాటోని అయితే గుంజుకొచ్చిండు సిరీస్ లోకి. బట్ అప్పటికి మినాటోకి ఒక పేరైతే ఏం పెట్టలేడు. అలానే చేస్తానని నరుటో ఒక ఫాదర్ అలానే కకాషి ఒక టీచర్ లెక్కనే చూపిద్దాం అనుకున్నంట. మనకి చాప్టర్ 16 లో ఎడ కనిపిస్తాడు మినాటో అంటే లైక్ కకాషి పండుకొని ఉన్నప్పుడు చూపిస్తారు కదా తన హెడ్ కాడ ఫోటోస్ ఉంటాయి 2 మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఈడ కనిపిస్తాడు మనకు అంతే. నంబర్ 12 వచ్చేసి ఇప్పుడు అస్సలు పనికిరాంది చెప్తా. అదేంటంటే తన పర్సనల్ గురించి చెప్తా అంతే. అంటే ఫస్ట్ నుంచి ఇంటినవి కూడా ఏం పనికిరావు కానీ అవిటకనే ఇది ఇంకా దారుణంగా ఉంటది అంతే. మినాటో ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి January 25th. మినాటో చనిపోయి అప్పటికి తన ఏజ్ వచ్చేసి 24. తన హైట్ వచ్చేసి 179 సెంటీమీటర్స్. తన వెయిట్ వచ్చేసి 66. తన బ్లడ్ టైప్ వచ్చేసి B. అలానే తన ఒక క్లాసిఫికేషన్ వచ్చేసి తన ఒక జింజురికి అలానే సేజ్ సెన్సరీ టైప్. ఇక తన ర్యాంక్ గురించి మాట్లాడుకుంటే నింజా ర్యాంక్ వచ్చేసి కాగే. నింజా రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి 6510. తను అకాడమీ నుంచి 10 years ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యిండు. ఇక ఫ్యామిలీ వచ్చేసి కుషినా ఉజుమాకి తన వైఫ్, నరుటో ఉజుమాకి తన సన్, బొరుటో ఉజుమాకి తన గ్రాండ్ సన్, హిమవారి ఉజుమాకి తన గ్రాండ్ డాటర్, ఇక కవాకి వచ్చేసి తన అడాప్ట్ గ్రాండ్ సన్. అలానే మినాటో ఒక ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి కుషినా హోమ్ కుక్ అంట. అంటే కుషినా ఇంట్లో ఏది వండితే అది ఇష్టం అంట మినాటోకి. బట్ మనం యానిమేలో చూసినట్టయితే మొత్తం మినాటోనే మామ వండుతూ ఉంటాడు. ఇక 12th అయిపోయింది. 13th లోకి వెళ్ళిపోదాం పదండి. నరుటో OVA యానిమే ఎపిసోడ్ అయితే మనం హిడెన్ లీఫ్ విలేజ్ గ్రాండ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయితే చూడొచ్చు. నరుటో పరిగెత్తుతుంటే మనం ఒక సీన్ లో మినాటోని అయితే చూడొచ్చు ఆ ఎపిసోడ్ లో. అది అలా ఎలా జరిగింది అది మిస్టేక్ అంటే కాదు మామ. అసలు అది ఎందుకు జరిగిందంటే ఆ ఎపిసోడ్ రిలీజ్ అవుతున్న టైం కి మినాటో వచ్చేసి అప్పుడు ఒక అన్నోన్ పర్సన్ అసలు మినాటోని అప్పటికి 4th గా కిందికి తీసుకోలేరు. నరుటో ఒక ఫాదర్ లెక్క కూడా తీసుకోలేరు. సో ఆ ఎపిసోడ్ లో నరుటో తన చనిపోయిన ఫాదర్ ముంగటికి చెప్పి పరిగెత్తుతుండు. అసలు ఎవరు నోటీస్ చేయరు ఆ ఎపిసోడ్ లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే చెప్పాను కదా అన్నోన్ అప్పటికి. మీరు అప్పటి నుంచి నేను చెప్తున్నా కిజుమోటో సెన్సే ప్లాన్ లేవు అని చెప్పి. సో అలా జరిగింది ఇది కూడా. ఎవరు నోటీస్ చేయలేరు. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ నోటీస్ చేసారు దాన్ని. 14th వచ్చేసి మినాటో ఎక్కువ వాళ్ళతోటి ఫైట్ చేయాలనుకుంటాడో తెలుసా. అది వాళ్ళంటే తన మాస్టర్ అయిన జురాయా తోటే. ఇది నేనేం కావాలని చెప్పట్లేను. ఇది మినాటో ఒక డేటా బుక్ లో ఉంది. నంబర్ 15th వచ్చేసి మినాటో ఒక లెఫ్ట్ హ్యాండ్ యూజర్ అంట. అంటే తను రైట్ హ్యాండ్ కన్నా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తాడంట. ఇది కరెక్టే మామ. మనం యానిమేలో కూడా చూడొచ్చు. మినాటో ఎక్కువ జుట్స్ లెఫ్ట్ హ్యాండ్ తోటే యూజ్ చేస్తాడు. చూడండి మీ సిరీస్ లో తను ఏది చేసినా కానీ
లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడుతూ ఉంటాడు. సో దట్స్ ఇట్ ఫర్ మినాటో నమికాజీ 15 థింగ్స్. నా తాను ఇంకా ఉన్నాయి కానీ బట్ వద్దు అని చెప్పి 15 దాకానే ఆగిన. అలానే ఇంకేందంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా సగం మీకు అర్థమైతే, సగం అనవసరమైన చెప్పిన, ఎందుకు చెప్పిండ్రా వీడు అని అనుకునేటి కూడా చెప్పిన. బట్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 నాకు తెలిసి దీనికి ఎవ్వడు పార్ట్ 2 అడగడు. ఇలా మీకు ఇంకా వేరే క్యారెక్టర్స్ యొక్క 15 థింగ్స్ ఏమైనా ఇలా తెలియని ఫ్యాక్ట్స్ కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఆ క్యారెక్టర్ పేరు. మీరు ఏ క్యారెక్టర్ పేరు అయితే కామెంట్ చేశారో, ఏ కామెంట్ కి ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ క్యారెక్టర్ ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. సో ఈ వీడియోకి నమికాజీ మినాటో సైనింగ్ ఆఫ్.